ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరీక్షా ఫలితాలు విడుదలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలు అయితే అధికారికంగా విడుదల కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా వాళ్ళ సమక్షంలో అయితే ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఈ ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలుస్తా ఉంది. మరి తొలుత మే మొదటి వారంలో ఫలితాలు అయితే విడుదల చేయాలని చెప్పేసి భావించినప్పటికీ మూల్యాంకన ప్రక్రియ వేగంగా పూర్తి కావడంతో ముందుగానే ఫలితాలను అయితే ప్రకటిస్తూ ఉన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగినటువంటి ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 5,08,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరి వీరిలో 2,50,000 మంది అయితే ప్రైవేటు పాఠశాలలకు చెందిన వారుగా ఉండగా మరి 2,07,000 మంది అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. మొత్తంగా 5,17,000 మంది అయితే ఫీజులు చెల్లించగా 10,000 మందికి పైగా అయితే విద్యార్థులు సప్లిమెంటరీ అభ్యర్థులుగా అయితే పరీక్ష రాశారు. మరి ఏప్రిల్ 23 నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం అయితే పూర్తి చేసినటువంటి అధికారులు 25వ తేదీ నాటికి స్కానింగ్ మార్కుల యొక్క క్రోడీకరణ పనులను అయితే ముగించారు. మరి ఫలితాల వెల్లడి అనంతరం అయితే విద్యార్థులు తమ యొక్క మార్కులను అధికారిక వెబ్సైట్లలో చూసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ సమస్యలు ఉన్నా లేదా సర్వర్లు బిజీగా ఉన్నా కూడా విద్యార్థుల యొక్క సౌకర్యార్థం అయితే వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం. మరి విద్యార్థులు తమ యొక్క హాల్ టికెట్ నంబరు మరియు ఫోన్ నెంబర్ ద్వారా అయితే వివిధ వెబ్సైట్లలో తమ యొక్క రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా సూచించారు. మరి తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ విద్యార్థులకు తల్లిదండ్రులకైతే అత్యంత కీలకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆయన 10వ తరగతి ఫలితాలు అనేవి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఒక చిన్న మలుపు మాత్రమేనని, మార్కులు మాత్రమే మనిషి భవిష్యత్తును లేదా జీవిత గమనాన్ని అయితే పూర్తిగా శాసించలేవని చెప్పేసి అయితే ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు కేవలం అకాడమిక్ నైపుణ్యాన్ని ఏదైతే కొలిచే సాధారణమైనటువంటి సాధనాలే తప్ప అవి విద్యార్థుల యొక్క వ్యక్తిగతాన్ని లేదా మేధస్సుకైతే కొలమానం కాదని చెప్పేసి కూడా గుర్తించాలని హితవు పలికారైన. ఫలితాలు ఏవైనప్పటికీ కూడా విద్యార్థులు ఆందోళన చెందవద్దని, మరి ఆశించిన మార్కులు రాకపోయినా కూడా కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పేసి ఆయన అయితే సామాజిక మాధ్యమాల వేదికగా అయితే పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులపైన ఉందని చెప్పేసి సజ్జనార్ పేర్కొన్నారు. మరి మార్కుల కోసం పిల్లలపైన మితిమీరినటువంటి ఒత్తిడి చేయవద్దని చెప్పేసి పిల్లల ప్రాణం కంటే గ్రేడ్లు ముఖ్యం కాదని చెప్పేసి కూడా ఆయన తల్లిదండ్రులకు సూచించారు. మరి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడం అంటే జీవితంలో ఓడిపోవడం కాదని, విఫలమైన చోటే తిరిగి పుంజుకొని విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి భరోసా ఇచ్చారు ఆయన. మరి ఏవైనా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు వస్తే తక్షణమే ఆత్మీయులతో అయితే పంచుకోవాలని, జీవితం చాలా విలువైనదని చెప్పేసి ఈయన ఆ సందర్భంగా అయితే అందరికీ గుర్తు చేశారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అయితే 91% పైగా ఉత్తీర్ణత అయితే నమోదైంది. మరి బాలికలు అత్యధికంగా 93.23% ఉత్తీర్ణులు కాగా మరి బాలుర ఉత్తీర్ణత శాతం అయితే 89.42%గా నమోదైంది. గత ఏడాది నిర్మల్ జిల్లాలో అయితే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. మరి ఈసారి తెలంగాణలో 5,28,000 మంది విద్యార్థులు 10వ తరగతి చదవగా అందులో 2,50,000 మంది ప్రైవేటు స్కూళ్ళల్లో చదివిన వారే ఉన్నారు. మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిన వారు 2,07,000 మంది ఉండగా మరి సంక్షేమ పాఠశాలలో చదివిన వారైతే 60,000 మంది ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికి 10,512 మంది అయితే 10th ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్ళీ పరీక్షలు రాశారని చెప్పుకోవాలి.
10వ తరగతి రిజల్ట్స్ రాబోతున్నాం. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి మీ ముందు రావడం జరిగింది. అందరు కూడా తెలుసు, ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము చాలా బాధ అనిపించింది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా బాధలో చాలా విషయాలు కూడా బయట రావడం జరిగింది. మన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసర్స్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి అక్కడ జరిగిన కొన్ని విషయాల పైన మాట్లాడడం జరిగింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అది మన ఒక కెరియర్ భాగం. 10th ఎగ్జామ్ అంటే ఒక కెరియర్ లో ఒక చిన్న స్టెప్. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు గానీ రిజల్ట్స్ తర్వాత టీచర్స్ పైన పేరెంట్స్ పైన జవాబుదారీ ఉంది. ఇటీవల చూసింది ఏమంటే పేరెంట్స్ వాళ్ళ ఆశల్ని వాళ్ళు పిల్లల పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల ద్వారా సాధించాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అది మంచిది కాదు. పిల్లలకి అట్లా వచ్చింది, మా పిల్లలకి ఇట్లా వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మంచిది కాదు. చాలా మంది వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఫెయిల్ అయితే సమాజం మన గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరికి, ముఖ్యంగా టీచర్స్ అందరు కూడా ఎవరెవరు ఇలాంటి తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలతో చాలా టైం గడపాలి. పేరెంట్స్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళకు ధైర్యం నింపాలి, అట్లానే వాళ్ళకు తెలియపరచాలి. ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న స్టెప్. రెట్టింపు ఉత్సాహంతో రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి పాజిటివ్ ఫీలింగ్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఈ అనాలిసిస్ లో బయటపడింది ఏమంటే ఇలాంటి పిల్లలు కొంతము సింగిల్ గా ఉండడము, మౌనంగా ఉండడము, గదిలో ఉండడము, లేదంటే అన్నం తక్కువ తినడము, లేదంటే లైఫ్ లో ఏదో పెద్ద కోల్పోయినట్లు వాళ్ళ ఒక బిహేవియర్ ఉంటుంది. దాన్ని పేరెంట్స్ టీచర్స్ గమనించాలి. కొంచెము ప్రోత్సహించే విధంగా వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం. కానీ పేరెంట్స్ చాలా మంది ఇప్పుడు ఫాదర్ కూడా బయట పోతారు, మదర్ కూడా బయట పోతారు, పిల్లలు ఒకరే అయిపోతారు. అలాంటి సమయం కూడా ఈ ఆత్మహత్య చేసుకోవడము మనము గమనించాను. మీరు ఈ టైంలో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అవసరమైతే మీరు లీవ్ పెట్టి పిల్లలతో టైం గడపండి.